హైదరాబాద్ విశ్వనగరం అవుతుందని కలలు కన్నాం. కానీ ఈరోజు అదే హైదరాబాద్లో రేయింబవళ్లో కష్టపడి కట్టుకున్న ఇల్లు కళ్ల ముందే మట్టిపాలవుతుంటే ఆ గుండెకోత విన్నారా? అది అభివృద్ధా లేక సైకో రాజకీయమా? హైడ్రా పేరు చెప్పి కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ఈ బుల్డోజర్ రాజ్ ఎవరి కోసం? అమీన్పూర్ నుండి బన్సీలాల్పేట వరకు నోటీసులు లేవు, టైం లేదు. పొద్దున్నే జేసీబీలు పెట్టి పెళ్లాం బిడ్డల్ని రోడ్డు మీద పడేసి ఏం సాధిద్దామని సామాన్యులు కష్టపడి కొన్న చిన్న చిన్న ఫ్లాట్లను ఆక్రమణలంటూ కూల్చేస్తున్నారు. మరి వీటికి పర్మిషన్లు ఇచ్చిన అధికారుల జోలికి ఎందుకు వెళ్లడం లేదు? బీఆర్ఎస్ ఎప్పుడూ ఒకటే చెబుతోంది, ఆక్రమణలకు మేం వ్యతిరేకం, కానీ పేదవాడి కన్నీళ్ల మీద రాజకీయం వద్దు. అప్పట్లో కేసీఆర్ ప్రజలకి అండగా అభయహస్తంలా ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ హైడ్రాభూతంలా భయపెడుతోంది. పెట్టుబడులన్నీ పక్క రాష్ట్రాలకి పంపడానికేనా మన హైదరాబాద్లో ఇలాంటి భయాందోళన సృష్టిస్తున్నారు? పెద్దల ఫామ్ హౌస్ల జోలికి వెళ్లే ధైర్యం లేక మిడిల్ క్లాస్ వాళ్ల ఫ్లాట్లను టార్గెట్ చేయడం ఎంతవరకు న్యాయం? పర్మిషన్లు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ అయింది, బ్యాంక్ లోన్లు కట్టి కష్టపడుతున్నారు. మరి ఇప్పుడు సైకో బిహేవియర్తో వాళ్ళని నిరాశ్రయులను చేసి ఏం మెసేజ్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ప్రజల గుండె ఘోషను అర్థం చేసుకోలేని ఏ ప్రభుత్వమైనా అది పతనానికే దారి. ప్రజలందరూ ఇప్పుడు ఒకటే అంటున్నారు, వినాశకాలే విపరీత బుద్ధి. మళ్లీ మంచి రోజులు రావాలంటే మన హైదరాబాద్ని కాపాడుకునే శక్తి ఒక్క బీఆర్ఎస్కే ఉంది.